మన సౌకర్యం కోసం ఈ యొక్క అధ్యాయాన్ని 4 విభాగాలుగా మనం చేసుకోవడం జరిగింది. 1 నుంచి 4 శ్లోకాల దాకా దివ్య జ్ఞాన పరంపర ఏదైతే భగవానుడు తెలియజేశాడు, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. తర్వాత 5 నుంచి 10 దాకా జన్మ కర్మ చమే దివ్యమైన భగవానుడి యొక్క అవతార దివ్యత్వం గురించినటువంటి విశేషాలన్నింటినీ కూడా మనం చెప్పుకున్నాం. తర్వాత 11 నుంచి 15 దాకా ఏదైతే మనం ఇప్పుడు గత వారం మొదలు పెట్టుకున్నామో, ఇందులో శ్రీకృష్ణ భగవానుడు సృష్టికర్త మరియు మార్గదర్శకుడు అనేటువంటి అంశాన్ని మనం విశేషంగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. తర్వాత 16 నుంచి 24 దాకా జ్ఞాన మార్గమున కర్మపై అవగాహన, ఏ విధంగా కర్మపై మనము కర్మను అర్థం చేసుకోవాలి జ్ఞానం ద్వారా అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పుకుంటూ వచ్చి 25 నుంచి 33 ద్వారా వరకు యజ్ఞం ద్వారా జ్ఞానాన్ని పొందటం అనే అంశాన్ని మనకు భగవానుడు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తారు. తర్వాత 34 నుంచి 42 దాకా జ్ఞానం పొందుటకు విధానం ఏంటి, ఫలం ఏంటి, దాని వైభవం ఏంటి అనేటువంటి విశేషాలన్నింటినీ కూడా ఆ శ్లోకాల్లో చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. 11 నుంచి 15 దాకా మనం ఈ యొక్క విభాగంలో ఉన్నాం ప్రస్తుతం. అందులో 11లో శ్రీకృష్ణుడు ఏమాం ప్రపంచంతే అని, ఎవరు ఏ విధంగా నన్ను ప్రపత్తిస్తారు అనేటువంటి శ్లోకం 11వ శ్లోకాన్ని శ్రీకృష్ణుడు భక్తుని భావాన్ని అనుసరించి భావగ్రాహి జనార్దన అంటారు. భావాన్ని అనుసరించి ఆయన ప్రతిస్పందించేటువంటి తీరుని 11వ శ్లోకంలో ఏమాం ప్రపంచంతే అని, 12లో శీఘ్ర ఫలాల కొరకు జనులు దేవతలను పూజిస్తారనేటువంటి 12వ శ్లోకం మనం పోయిన వారం నుంచి మొదలు పెట్టుకున్నాం. అలాగే 13వ శ్లోకం శ్రీకృష్ణుడు 4 వర్ణాలను సృష్టించాను అని చెప్తారనమాట. ఆ వర్ణాల గురించి ఏంటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం 13లో. 14లో శ్రీకృష్ణుని కర్మ అతనిపై ప్రభావం చూపదు అనే అంశాన్ని మనము భౌతిక ప్రపంచంలో భగవాన్ ఉన్నప్పుడు, ఎందుకంటే ఆయన జన్మ కర్మ చమే దివ్యం అని అంతకుముందే చెప్పుకున్నాడు కదా. సో అందుకని ఈ కర్మ యొక్క ప్రభావం కూడా ఆయన మీద ఉండదని తెలుసుకుంటాం మనం. శ్రీకృష్ణుని తెలుసుకొని కర్మలను ఆచరించేటువంటి ముక్త పురుషుల గురించి 15వ శ్లోకంలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం అనమాట. సో ఆ విధంగా పోయిన వారం మనం 4వ అధ్యాయము దివ్య జ్ఞానం 12వ శ్లోకం చెప్పుకున్నాం. కాంక్షంతః కర్మాణం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. లోకమున జనులు కామ్య కర్మల యందు జయమును కోరు కారణముగా దేవతలను పూజింతురు. ఈ జగమునందు వారు కామ్య కర్మలకు శీఘ్రముగా ఫలము పొందుతున్నారు. ఎవరైతే కామ్య కర్మలు చేయాలనుకుంటారో, కామ్య కర్మలను ఆచరిస్తూ ఉంటారో వాళ్ళు దేవతలను ఆశ్రయిస్తారు. ఆ దేవతల ద్వారా వాళ్ళు ఆ ఫలాలను పొందేటువంటి ప్రయత్నం చేస్తారు, పొందుతారు కూడా. అందులో సందేహం ఏం లేదనమాట. సో అయితే ఇక్కడ సమస్య అంతా ఏమొస్తుందంటే, దేవతలు శ్రీకృష్ణ భగవానుడితో సమానులా అనే విషయమే శిలా ప్రభుపాద తమ భాష్యంలో మనకు వివరించేటువంటి ప్రయత్నం చేశారన్నమాట. దేవతలు శ్రీకృష్ణ భగవానులతో ఎప్పటికీ సమానులు కాలేరు. ఎందుకంటే అట్లా ఎవరైనా భావిస్తే వాళ్ళు పాషండులు, అంటే వేద బాహ్యులు, అంటే వేదముల గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళు, లేదా నాస్తికులు అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. సో వీళ్ళిద్దరు మాత్రమే అటువంటి ప్రస్తావన చేసేటువంటి అవకాశం ఉంది. ఈ జగత్తులో దైవత్వం లేదా దేవతలను గురించిన గొప్ప తప్పు భావన ఉన్నదని శిలా ప్రభుపాద చెప్తారన్నమాట. అల్పజ్ఞులు అంటే విద్వాంసులుగా చలామణి అవుతున్న వాళ్ళు కూడా, వాళ్ళని కూడా అల్పజ్ఞులు అనే శిలా ప్రభుపాద దేవతలను భగవానుని వివిధ రూపాలుగా వర్ణిస్తారు. అక్కడే సమస్య అంతా వస్తుందన్నమాట. ఎందుకంటే దేవతలు ఎప్పుడు కూడా భగవాను యొక్క వివిధ రూపాలు కారు, వారు కేవలం భగవంతుని యొక్క అంశాలు మాత్రమే. ఏ విధంగా అయితే భౌతిక జగత్తులో మనందరము భగవంతుని అంశగా మానవ శరీరాన్ని పొందామో, అదే విధంగా దేవతలు కూడా దేవత శరీరాన్ని పొందారనమాట. భగవంతుని అంశగా. భగవానుడు ఒక్కడే కానీ అతని అంశలు మాత్రం అనంతమైనటువంటివి. ఆ విధంగా భగవానుడు అనే అంశల రూపముగానే దేవతలందరూ కూడా విస్తరించి ఉన్నారు ఈ సృష్టిలో అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. నిత్యో అనిత్యానాం చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్ తం ఆత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరాః తేషాం శాంతి శాశ్వతే నేతరేషాం. శిలా ప్రభుపాద కఠోపనిషత్తులోని
శ్లోకాన్ని ప్రస్తావిస్తున్నారు అనమాట. అనిత్యమైన వాటి యందు నిత్యమైనది, చేతనములను చైతన్యపరుచున్నది, తాను ఏకమే అయి ఉండి కూడా అనేకుల రూపమున కోరికలు తీర్చున్నది అయినట్టి అంతర్యామిగా తన యందు కూడా స్థితమైనటువంటి ఆత్మను దర్శించు ధీరుడు ఎవరైతే ఉన్నారో వారు శాశ్వతముగు శాంతిని పొందును, ఇతరులు శాంతిని పొందలేరు అనే విషయాలంటే భగవంతుని యొక్క పరమాత్మ తత్వమును బ్రహ్మతత్వాన్ని తెలుసుకొని ఎవరైతే దాన్ని దర్శనం చేయగలుగుతారో వారు శాంతిని పొందగలుగుతారు. ఆ తత్వాన్ని కనుక దర్శనం చేయలేంత కాలం వాళ్ళకి అశాంతే కలిగిస్తుంది. ఎందుకు చెప్తున్నారంటే దేవతల్ని భగవంతుని రూపాలుగా భావిస్తే మటుకు అశాంతితో మిగిలిపోతాం. దేవతలు కూడా భగవంతుని అంశాలుగా మనము గుర్తించినప్పుడే శాంతిని పొందగలిగేటువంటి అవకాశం ఉందన్నమాట. అందుకనే బ్రహ్మ సంహితలోని మరో శ్లోకాన్ని కూడా బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని దేవదేవునిగా నిర్ధారించారనమాట. మనం కూడా శ్లోకం చదువుకున్న శాంతాకారం భుజగన శయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం అనేటువంటి శ్లోకం చాలా మంది కంఠోపాఠం అనమాట. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం, సుర ఈశం, సురులకు ఈశ్వరుడు అనేటువంటి నామంతో పిలుచుకుంటే దేవతలకు కూడా భగవానుడు అనమాట. దేవాది దేవుడు అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు బ్రహ్మ సంహితలో కూడా స్పష్టం చేశారు. ఏమని? ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం అనేటువంటి విషయాన్ని మనందరం కూడా బ్రహ్మ సంహిత పఠనం చేసేటప్పుడు ప్రతిసారి అందరికీ మనము పారాయణం చేసేటువంటి శ్లోకం అన్నమాట. భగవానుని లక్షణములను పలువురు కలిగి ఉండవచ్చును, కానీ తనను అతిశయించేవాడు వేరొక్కడు లేనందున శ్రీకృష్ణుడు పరమ పురుషుడై ఉన్నారు. అంటే ఆయనకి మించిన అతిశయమైనటువంటి రూపము ఇంకొకటి లేదు, భగవానుడే. ఆయనే శాశ్వతమైనటువంటి సచ్చిదానంద స్వరూపుడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఆదిదేవుడైన ఆ గోవిందుడే సర్వ కారణములకు కారణుడు. అంటే ఈ సృష్టిలో ఏదైనా సరే జరుగుతున్నది అంటే అంటే పుట్టుక గాని మరణం గాని లేదా దాని యొక్క పురోగతి గాని పతనం గాని ఏదైనా కావచ్చు, సృష్టి మొత్తము కూడా భగవంతుని ఆధారపడింది అనమాట. భగవానుడు చెప్పాడు, మత్త పరతరన్నాం యత్కించి దస్తి ధనుంజయ మై సర్వమిదం క్రోధం సూత్రే మణిగణాయవ అని చెప్తారు భగవానుడు భగవద్గీతలోని. అంటే ఈ సృష్టి మొత్తం అంతటా కూడా నేను వ్యాపించి ఉన్నాను. ఎట్లా అంటే ఒక హారములోని మణులలో ఏ విధంగా అయితే దారము కనిపించకుండా ఉంటుంది, మళ్ళీ హారాన్ని ఆ స్థితిలో ఉంచగలుగుతుందో అదే విధంగా ఈ సృష్టిలో మొత్తాన్ని కూడా వాటిని ఆయా స్థితుల యందు, ఆయా చలనముల యందు, ఆయా పరిస్థితుల యందు ఉంచి ఉన్నటువంటి వాడు భగవానుడు. అందుకే ఆయన అనాదిరాదిర్ గోవింద సర్వత్వమును పాలించుటకు పాలనాధికారము వసగబడేటి వారిలే దేవతలు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ భౌతిక జగత్తు నిర్వహణకి కొంత వ్యవస్థ అవసరమై ఉంటుంది కాబట్టి ఆ వ్యవస్థను భగవానుడే దేవతలుగా సృష్టించాడు అనమాట. ఆ దేవతల ద్వారా ఈ యొక్క వారికి తగినంత శక్తినిచ్చి ఆయన వారి ద్వారా వ్యవహారాన్ని నడిపిస్తుంటాడు. అంతే కదా, ఒక బాగా డబ్బున్నటువంటి వ్యక్తి ఉన్నాడు, కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఒక వ్యాపారం పెట్టాలనుకుంటున్నాడు. వ్యాపారం పెట్టాలనుకున్నప్పుడు వ్యాపారానికి సంబంధించి ఏం వ్యాపారం చేయాలనుకుంటున్నాడు, దానిలో ఎవరెవరికి ఏ విధమైనటువంటి అనుభవం ఉన్నది, వాడి నిర్వహణ చాకచక్యాలని ఆయన పూర్తిగా అవగాహన చేసుకుని ఒక వ్యవస్థను నిర్మాణం చేసుకుంటాడు. కొంతమంది ఉద్యోగస్తులు నిర్మాణం చేసుకుంటాడు. ఉద్యోగస్తులందరూ కూడా యజమానుల ఎప్పటికీ కారు, ఉద్యోగస్తులు ఎప్పటికీ కూడా సేవకులే. అంటే భగవాను చేతన భగవాన్ చేత నియోగించబడ్డటువంటి వాళ్ళందరూ కూడా. అట్లాగే వాళ్ళకి ఆ అథారిటీ ఇస్తాడు. ఒక్కొక్క స్థాయిలో ఒక మేనేజర్ ఒక రకమైనటువంటి అథారిటీ, జనరల్ మేనేజర్ ఒక రకమైనటువంటి అథారిటీ, సిఇఓ లేదా మేనేజింగ్ డైరెక్టర్ అంటే ఒక రకమైనటువంటి అథారిటీ ఇచ్చేదును వారికి ఆ యొక్క శక్తిని ఆ యజమాని కలిగించి వారి నిర్వహణని వాళ్ళని ఉపయోగించుకుంటాడు. దేనికోసం? తన వ్యాపార అభివృద్ధి కోసము. అలాగే తత్ఫలాన్ని వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. అలాగే భగవానుడు కూడా ఈ సృష్టిని అంతటిని కూడా సృష్టించిన తర్వాత దీని నిర్వహణ కోసం దేవతలను సృష్టించడం జరిగింది. ఆ దేవతలకి తన శక్తిని భగవంతుడు ఇస్తాడనమాట. వారు ఏమేం చేయాలో ఏమేం చేయగలరో దాని ఆధారంగా.
అందుకనే శిలా ప్రభుపాద గారు భాషణ చెప్తారు, శంకరాచార్యులు సైతం శ్రీకృష్ణుడు లేదా నారాయణుడు భౌతిక జగమునకు పరమైన వాడని అంగీకరించారు అని చాలా స్పష్టంగా తెలియజేస్తారు అనమాట. శంకరాచార్యులు లాంటి వారు కూడా ఆయన కూడా నారాయణుడే పరమైన వాడు అనే విషయాన్ని ఎక్కడ ప్రస్తావించారంటే, శంకరాచార్యులు వారు భగవద్గీతకి భాష్యం రాశారు. ఆ భాష్యంలో రాసేటప్పుడు ముందు మొదట్లోనే ఆయన ప్రస్తావన చేస్తారనమాట. నారాయణ పరోయ వ్యక్త దండమవ్యక్త సంభవం అండశాంతస్త్విమే లోకాహ సప్తద్వీపాచనేదిని అని చేస్తారనమాట. నారాయణుడు అవ్యక్తమునకు అతీతుడు. భౌతిక జగత్తు అయిన అండము ఆ అండము అవ్యక్తము నుంచి ఉద్భవించింది. ఈ భౌతిక జగత్తు అయినటువంటి అండం ఏదైతే ఉన్నదో, మీరందరూ కూడా చాలా మంది గోలోక చాట్ చూసినటువంటి వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఆ గోలోక చాట్ తో మహత్తత్వం అనేటువంటి ఒక గోళం లాగా, అండం లాగా ఉంటుంది అనమాట. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ భగవాను నుంచి, కారణోదక శయన విష్ణువు నుంచి ఇది ఉద్భవించినటువంటిది అనమాట. సో అటువంటి కారణోదక శయన విష్ణువు నారాయణుడు. సో అంటే ఈ అవ్యక్తం నుంచి వచ్చింది ఈ అండమైనటువంటి ఈ భౌతిక జగత్తంతా కూడా. వివిధ లోకములు కల ఈ విశ్వము 7 ద్వీపాలుగా వ్యక్తీకరించబడింది అనేటువంటి విషయాన్ని, దీనికి అంతటికీ నారాయణుడు అనేటువంటి వాడు అవ్యక్తుడు, అతీతుడు, ఈ అవ్యక్తమునకు అతీతుడు, పరమైనటువంటి వాడు అనే విషయాన్ని శంకరాచార్యుల వారు కూడా వారి గీతా భాష ప్రస్తావనలో తెలియజేశారని శిలా ప్రభుపాద మనకు భాష్యంలో వివరిస్తారనమాట. దేవతలు దేవదేవుడైన శ్రీకృష్ణుతో లేదా నారాయణుతో లేదా విష్ణుతో ఎప్పటికీ కూడా సమానులు కాలేరు. బ్రహ్మ మరియు శివుని వంటి మహాదేవతలే ఆ యొక్క భగవానునితో సాటిరారు. ఎందుకంటే వారందరూ కూడా ఈ మహత్తత్వ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళే. వాస్తవానికి భగవానుడు బ్రహ్మరుద్రాదుల వంటి దేవతలతో పూజలు పొందుతాడు. మనకు తెలుసు, శ్రీమద్ భాగవతం 4వ స్కందంలో వస్తుందన్నమాట. మనకి శివగీతం అనేటువంటి, రుద్రగీతం అంటారు దాన్ని, శివగీతం అంటారు. ఏ విధంగా శివుడు భగవంతుని స్తుతిస్తాడో, కీర్తిస్తాడో. అయితే ఏంటంటే ఆశ్చర్యంగా మూఢజనులు కొందరు భగవానునికి మనుష్య లేదా జంతు రూపం ఆపాదించి పూజించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ శ్లోకంలో ఇహ దేవత అనే పదం, ఇహ అంటే ఇక్కడికి సంబంధించిన, ఇహము సంబంధించిన అంటే భౌతిక జగత్తుకు సంబంధించిన దేవతలు అనే పదం ఈ లోకానికి చెందిన శక్తిమంతుడైన మానవుని, దేవతలని ఇద్దరిని కూడా సూచిస్తుందని శిలా ప్రభుపాద వారు భాష్యంలో చెప్తారనమాట. దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడు లేదా నారాయణుడు లేదా విష్ణువు, విష్ణు తత్వ రూపములైనటువంటి వారందరూ కూడా ఈ లోకానికి చెందినటువంటి వారు కారు. వీరు పరలోకము నుంచి ఇక్కడికి అంశమాత్రముగా మనకి ఈ యొక్క దేవతలందరినీ సృష్టించి విష్ణు తత్వాన్ని వ్యాపింపజేసినటువంటి వాళ్ళు అనమాట. సో అతడు ఈ భౌతిక జగత్తుకు పరమైనటువంటి వాడు ఎవరు? నారాయణుడు లేదా శ్రీకృష్ణుడు అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అయితే ఏంటంటే మూఢజనులు అయితేటువంటి వాళ్ళు ఎలా ఏం చేస్తారంటే శీఘ్ర ఫలం కోసం కొరకు వివిధ దేవతలను పూజిస్తారనమాట. అప్పటికప్పుడు ఇన్స్టంట్ గా ఏదో ఒక బెనిఫిట్ రావాలి కాబట్టి ఆ దేవతలను ఆరాధించేటువంటి ప్రయత్నం చేస్తారు. వారు కోరిన ఫలాలను వాళ్ళు శీఘ్రమే పొందేటువంటి అవకాశం ఉంది. అయితే అవి అశాశ్వతమని, బుద్ధిహీనుల కొరకు మాత్రమే అని వాళ్ళు ఎప్పటికీ తెలుసుకుంటే, భౌతికమైనటువంటి కోరికలు ఏదైనా మనం వాంఛించి భగవంతుని దేవతల్ని కానీ భగవంతుని కానీ ఆశ్రయిస్తే అవి పొందేటువంటి అవకాశం ఉంది. అయితే అది కేవలము అశాశ్వతమైనటువంటి ఈ భౌతిక జగత్తులో అశాశ్వతమైనటువంటి ఈ శరీరానికి సంబంధించినటువంటి కోరికలు కనుకైతే తద్వారా మనము పొందగలిగినటువంటి ఫలం ఏమీ లేదు. మనకు ఒకే ఒక్క కోరిక ఉండవచ్చు, అది భగవంతుని ఎప్పుడు సేవించినా, ఏ దేవతలను ఆరాధించినా మనందరం కూడా ఆ వాసుదేవుణ్ణి చేరేటువంటి మార్గాన్ని మనము ప్రయత్నం చేయాలంటే, అందుకే మన శ్లోకం చదువుతాగా, కాచ్యాయిని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోప సుతం దేవి పతిమ్మే కురుపేమంతమను. అంటే ఆ నందగోపుడైనటువంటి ఆ భగవానుడు, ఆయనని మాకు పతిగా చెయ్యి, ఆయనని మేము పొందే భాగ్యం చెయ్యి. అంటే కాత్యాయని ఇహదేవతని మనము ఆరాధించినా కూడా ఆమె ద్వారా కూడా మనము భగవంతుని చేరేటువంటి మార్గాన్ని ఎప్పుడు కోరుకుంటాం. అందుకని మనకు కోరిక ఉండటంలో తప్పు లేదు. ఇటువంటి కోరిక ఉండటే ఉత్తమమైనటువంటి కోరిక అంటే ఆ భగవంతుని దివ్య ధామానికి వెళ్ళాలనేటువంటి కోరిక ఉండి, ఆ కోరిక వైపు నిరంతరము మనము శ్రమిస్తూ ఉండాలా. మన యొక్క మనసా వాచా కర్మణ ఆ ప్రయత్నంలో మనం సాధనలో నెలకొని ఉండాలన్నమాట. వాస్తవానికి దేవతలు, వారిని పూజించేవారు విశ్వ ప్రళయంలో నశించిపోతారు.
అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలంటే బ్రహ్మలోకమునకు చేరినా కూడా బ్రహ్మకు కూడా కాల పరిమితి ఉన్నది అనే అంశాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎందుకంటే ఆ బ్రహ్మ కూడా ఈ మహత్తత్వము లోపలికి అండము లోపల ఉన్నటువంటి వాడే మహత్తత్వమునకు బాహ్యపరమైనటువంటి వాడు కాదు అనే విషయం మర్చిపోకూడదు అనమాట. అంతేకాకుండా దేవతలను ఆశ్రయిస్తే ఆ దేవతల యొక్క పరిధి ఎంత వరకు ఈ భౌతిక జగత్తు వరకే. ఎటువంటి ఫలాలను ఇవ్వగలరు వాళ్ళు? ఎటువంటి ఫలాలను అంటే అశాశ్వతమైనటువంటి ఫలాలను మాత్రమే ఇవ్వగలరు. అంటే ఈ భౌతిక శరీరం ఉన్నంత వరకే వాళ్ళు ఇచ్చే ఫలాలు ఉపయోగపడతాయి. ఎప్పుడైతే ఈ భౌతిక శరీరం ఉన్నతమైన స్థితికి ఉద్ధరించబడాలో దానికి వారు చేయగలిగినటువంటిది ఏమీ లేదన్నమాట. భౌతిక జగత్తులో వాటి కొరకు నివసించే వాళ్ళు దేవతలు, వారిని అర్చించేవారు విశ్వ సముద్రంలో బుడగల వంటి వారు అని శిలా ప్రభుపాద చెప్తున్నారు. అంటే ఆ బుడగలు ఎంతకాలం ఉంటాయో తెలియదు, ఏ క్షణానైనా అవి మాయమైపోయేటువంటి అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఈ భౌతిక జగత్తే కారణ ఉదక సముద్రములో ఒక బుడగ లాంటిది అనమాట. మనం కనుక చూస్తే గోలోక చాట్ చూస్తే మీకు అందరికి అర్థమవుతుంది. ఈ జగత్తులో మానవులు, గృహములు, చక్కని కుటుంబము, భోగ సంపత్తి వంటి అశాశ్వత విషయాలపై ఆసక్తి కలిగి ఉంటారు. అటువంటి తాత్కాలికమైన వాటిని పొందటానికి వారు దేవతలను, శక్తివంతులైన మనుషులను కూడా పూజిస్తారు ఒక్కోసారి. అంటే ఉదాహరణకి పై ఉద్యోగస్తులని, రాజకీయ నాయకులను ఆశ్రయించి వాళ్ళ ద్వారా ఏదో తాత్కాలికమైనటువంటి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంటారు. మనం ప్రస్తుతం సమాజంలో కూడా చూస్తూ ఉంటాం అనమాట. ఏదో కొంతమంది వ్యక్తులు, లేదా ఒక సినిమా ద్వారా, ఒక మాధ్యమం ద్వారా ఒక వ్యక్తిని దేవత రూపాన్ని ఆపాదించి ఆయన సాక్షాత్తు దేవుడు, భగవంతుడు అనేటువంటి ప్రయత్నం కూడా చేసి ప్రచారం చేస్తుంటే అటువంటి గుళ్ళకు కూడా వెళ్ళి ఎక్కడికి వెళ్తే అక్కడికి మొక్కేటువంటి అవకాశం ఉంది. ఇంతెందుకు ఏదైనా ఫలం లభిస్తుందంటే అన్యమతస్థుల సమాధుల దగ్గరకు కూడా వెళ్ళి మొక్కేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం ప్రస్తుత కాలంలో అనమాట. అందుకని అన్నమాచార్యులు వారు అంటారు, అటువంటి వ్యక్తులను కానీ, అటువంటి వ్యవస్థలను కానీ, అటువంటి ధర్మాన్ని కానీ కనుక ఆచరించే వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు ముక్తిని పొందలేరు. మీరు నా పర్సనల్ అబ్జర్వేషన్ ఏంటంటే, ఒక వ్యక్తిని, నేను పేరు చెప్పదలుచుకోలేదు, ఒక వ్యక్తిని దేవతా రూపాన్ని ఆపాదించి ఆరాధించేటువంటి కుటుంబముల్లో చూడండి, ఏదో ఒక శోక కారకం ఉంటుందన్నమాట ఇంట్లో తప్పనిసరిగా. అంటే ఏదో ఒక విషయం మీద ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఒక శోక కారకం ఉంటుంది. ఒక కారణంగా ఇంట్లో అశాంతి ఉంటుంది అనమాట. అది తప్పనిసరిగా మీరు కనుక గమనిస్తే ఆ సో అండ్ సో వ్యక్తిని ఎవరైతే దేవతలుగా, దేవునిగా, భగవంతుని రూపంగా ఆరాధిస్తున్నారో అటువంటి వాళ్ళ ఇళ్లలో, అందరి ఇళ్లలో కూడా ఈ పరిస్థితిని మీరు గమనించవచ్చు. నేను చాలా పరిశోధన చేసిన తర్వాత ఈ మాట చెప్తున్నాను. అందుకే అన్నమాచార్యులు వారు అంటారు, మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినము దుఃఖమందనేలా అంటారు. అంటే మనుజుడైనటువంటి వ్యక్తిని, మనుజుడిగా పుట్టినటువంటి వాడిని సేవిస్తే గనక చివరికి వచ్చేది ఏంటంటే దుఃఖము తప్ప ఎటువంటి పరిస్థితి ఉండదు. శోకము తప్పనిసరి అటువంటి కుటుంబంలో, వ్యక్తి ఆరాధన చేసేటువంటి వాళ్ళలో. అందుకనే ఒక రాజకీయ నాయకుడిని సేవించి వారి ద్వారా ప్రభుత్వంలో మంత్రి పదవి పొంది గొప్ప లాభం పొందినట్లుగా భావిస్తారు. అటువంటి అశాశ్వత ఫలాలకై నామమాత్ర నాయకులకు దండ ప్రణామాలు కూడా చేస్తారు. ఆ ఫలాలను కూడా వారు పొందే అవకాశం కూడా ఉన్నది. కానీ అటువంటి మూర్ఖులు భౌతిక జీవన క్లేశాలకు శాశ్వత పరిష్కారం ఇచ్చే కృష్ణ భక్తి భావన కొరకు ఏమాత్రం ప్రయత్నం చేయరు. వాళ్ళ కోరిక ఎప్పుడు కూడా ఇంద్రియ భోగం కొరకు మాత్రమే పరిమితమై ఉంటుందన్నమాట. దాని కొరకు వాళ్ళు ఏం చేస్తారంటే అటువంటి ఇంద్రియ భోగములను తీర్చగలిగినటువంటి దేవతల వైపు ఆకర్షితులవుతారు, వాటిని పొందేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఆ ఇంద్రియ భోగం అన్నది తాత్కాలికమైనది, ఆ క్షణం వరకే. మరుసటి రోజు దాని పరిస్థితి ఏమవుతుందో వాళ్ళకు కూడా తెలియదు అనమాట. సాధారణంగా జనులు కృష్ణ భక్తి భావనలో అభిరుచి కలిగి ఉండరని ఈ శ్లోకం తెలియజేస్తోంది చాలా స్పష్టంగా. అంటే అందుకని భగవానుడే చెప్పాడు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ అంటాడు. అనేక జన్మలు ఎత్తిన తర్వాత కానీ వాడు వాసుదేవుడే సర్వస్వం అనేటువంటి జ్ఞానము పండితులకు కూడా కలగదన్నమాట. సో ఇంకా సాధారణ జనుల గురించి చెప్పాల్సిన పని ఎటువంటిది. అందుకనే శిలా ప్రభుపాదుడు అనమాట, సాధారణ జనులకు కృష్ణ భక్తి భావన అంత అభిరుచి ఉండదు. ఎందుకంటే కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి వాళ్ళు నిత్యము చేసేటువంటి భక్తియుత సేవ, భగవానునికి భక్తియుత సేవ, భాగవతులకు భక్తియుత సేవ చేసేటువంటి నిరంతర సాధనలో ఉంటారు. వారు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామ కథా లీలా శ్రవణ సాధనలో ఉంటారు అన్నమాట. అందుకని వారు దాదాపు విషయ భోగంపై మాత్రమే అభిరుచి కలిగి
ఎవరో ఒక శక్తిమంతుడైనటువంటి జీవుణ్ణి పూజించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరు ఈ యొక్క కామ్య కర్మలను కోరుకునేటువంటి వాళ్ళు, భౌతిక జగత్తులో సుఖాలను ఆశించేటువంటి వాళ్ళు అనమాట. అందుకనే ఇందాక చెప్పుకున్నాం మనం, ఏదైతే శివ విరించితం రుద్రగీత శివగీత అనేటువంటి ఏదైతే ఉందో శ్రీమద్ భాగవతంలో, శివుడైనటువంటి వాడు కూడా భగవంతుడు దేవతల గురించి ప్రస్తావిస్తూ భగవంతుని ఏ విధంగా స్తుతించాడో మనం చూద్దాం అనమాట. 4వ స్కందము 24వ అధ్యాయం 29వ శ్లోకంలో అంటారు, స్వధర్మనిష్ట శతజన్మభి పుమాన్ విరించితామేతి తతఃపరం హిమాం అవ్యాకృతం భాగవతోధ వైష్ణవం పదం యథాహం విబుధ కలాక్షయే. 100 జన్మలు స్వధర్మ పాలనను చక్కగా కావించిన వాడు బ్రహ్మ పదవిని పొందటానికి అర్హుడవుతాడు. అంటే బ్రహ్మ పదవి కూడా అది భగవంతుని అంశగా జీవులు కూడా పొందగలిగినటువంటి పదవి అదనమాట. మనకు తెలుసు రాబోయేటువంటి కల్పానికి ధ్రువుడు బ్రహ్మగా ఉన్న కాబోతున్నాడని పురాణాలలో మనకు తెలిసినటువంటి విషయమే. ఆ తదుపరి కల్పామునకు హనుమంతుడు బ్రహ్మ అవుతాడనేటువంటి విషయం మనకు పురాణాల ద్వారా స్పష్టమైనటువంటి విషయం. అంటే భౌతిక జగత్తులో పుట్టిన వారు ఎవరైనా సరే తమ యొక్క స్వధర్మ పాలనని 100 జన్మల పాటు కనుక పూర్తి చేసుకుంటే వాళ్ళకి బ్రహ్మ పదవి వచ్చేటువంటి అవకాశం ఉంది. కేవలం స్వధర్మ పాలనతోనే వాళ్ళు బ్రహ్మ పదవి పొందేటువంటి అవకాశం ఉందన్నమాట. మనం చూస్తున్నాం కదా, కొన్ని కొన్ని ఉద్యోగాలకి కొన్ని ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. కనీసం మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ పొజిషన్ కని, మినిమం 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ పొజిషన్ కని చెప్తుంటారు కదా. సో అట్లా ఏంటంటే ఒక 100 జన్మల స్వధర్మ పాలన ఎక్స్పీరియన్స్ కనుకుంటే వాళ్ళు బ్రహ్మ పదవి పొందడానికి అర్హులనే విషయాన్ని ఎవరు చెప్పారు? శివుడే చెప్తున్నాడు అనమాట. శ్రీమద్ భాగవతంలోని 4వ స్కందము 24వ అధ్యాయం 29వ శ్లోకంలో, అట్టివాడు మరింత యోగ్యుడైతే నన్ను చేరగలడు. అంటే 100 జన్మలు మించినటువంటి బ్రహ్మస్థాయిని మించినటువంటి యోగ్యత కనుకుంటే ఆయన శివుణ్ణి కూడా చేరవచ్చు. ఇక అనన్య భక్తితో సాక్షాత్తుగా శ్రీకృష్ణుని శరణు చేసిన వాడు శీఘ్రమే ఆధ్యాత్మిక లోకమును చేరును. చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా ఇక్కడ. అంటే శివుడు కూడా భౌతిక పరిధిలో ఉన్నటువంటి మహత్తత్వ పరిధిలో ఉన్నటువంటి వాడే అనే విషయం మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. ఆధ్యాత్మిక లోకానికి ఇహలోకానికి తేడా చెప్తున్నారు ఇక్కడ అనమాట. ఆధ్యాత్మిక లోకము ఎవరైతే శ్రీకృష్ణుని సంపూర్తిగా శరణాగతి చేశారో వారు ఆధ్యాత్మిక లోకానికి పోయేటువంటి అవకాశం ఉంది. నేను మరియు ఇతర దేవతలు, నేను అంటే ఇక్కడ ఎవరు? శివుడు అనమాట. నేను మరియు ఇతర దేవతలు ఈ భౌతిక జగత్తు లయము పొందిన పిమ్మటే ఆ లోకమును పొందంటే మేమందరం కూడా లయమైపోవాలి. ఎవరిలో? ఆ యొక్క కారణోదక శయన విష్ణువులోకి వెళ్ళిపోతామన్నమాట. వెళ్ళిపోయినప్పుడు వ్యక్తిత్వం కోల్పోతుంది అక్కడ. వాళ్ళందరూ కూడా లయమైన తర్వాత ఆ కారణోదక శయ విష్ణు రూపముగా ఆధ్యాత్మిక లోకంలో పరుస్తుంది. కానీ వ్యక్తిత్వము కలిగి ఆధ్యాత్మిక లోకంలో ప్రవేశించగలిగినటువంటి వారు శ్రీకృష్ణ భగవాన్ని సంపూర్ణ శరణాగతి చేసినటువంటి భక్తులే అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఆ శ్లోకం ద్వారా మనకు అర్థమయ్యేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనమాట. తర్వాత శ్లోకాలకు వెళ్దాం. 4:13 చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. హరికృష్ణ మాతాజీ, మత చదవని శ్లోకం మేము చదువు. హరే కృష్ణ. హరే కృష్ణ. చాతుర్వర్ణం హరే కృష్ణ. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యత్ కర్తారమవ్యయం. హరే కృష్ణ. మాతాజీ మీనింగ్ కూడా చదవండి మాతాజీ. ప్రకృతి. హరే కృష్ణ. భౌతిక ప్రకృతి త్రిగుణములు మరియు సంబంధిత కర్మలను అనుసరించి మానవ సమాజంలోని వర్ణములు నాచే సృష్టించబడినవి. ఈ విధానములకు నేనే సృష్టికర్తనైనను అవ్యయుడగటచే అకర్తగానే నన్ను నీవు ఎరుగును. హరే కృష్ణ. హరే కృష్ణ. భాష్యం కూడా చదవమంటారు ప్రభుజీ? హరే కృష్ణ. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. ప్రకృతి త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మలను అనుసరించి, గుణ కర్మ అనుసరించి మయా సృష్టం నా చేత సృష్టించబడినటువంటివి గుణకర్మల ఆధారంగా, తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం అనేటువంటి విషయం చెప్పుకున్నారు. భగవానుడు ఈ యొక్క శ్లోకంలో తెలియజేస్తున్నారు అనమాట. నేనే కర్తనేనను అవ్యయుడగురుటచే అకర్తగానే నన్ను నీవు తెలుసుకొనము. అంటే
ఇది నేను చేసినప్పటికీ కూడా నాచే సృష్టించబడినటువంటి విషయాన్ని తెలుసుకొని నువ్వు ప్రవర్తించు అనే విషయాన్ని ఇక్కడ అర్జునుడికి తెలియజేస్తున్నాడు భగవానుడు. ఒకసారి కనుక మనము ఈ యొక్క మనకు తెలుసు గుణ అనేటువంటిది 4 రకాల గుణాలని మనం గమనిస్తాం అనమాట. అంతకుముందు మనం కూడా ఒకసారి ఈ చాతుర్గుణములకు సంబంధించినటువంటి ఎటువంటి కర్మాచరణ చేస్తారని ఒక చార్ట్ మనం త్రిగుణముల సారాంశం అనేటువంటి విషయం ఒక చార్ట్ మనం సర్క్యులేట్ చేసుకున్నాం. పాత వాళ్ళందరికీ గుర్తుండే ఉంటుంది అనమాట. కొత్త వాళ్ళు ఎవరన్నా జాయిన్ అయితే వాళ్ళకి తెలియకుండా పోవచ్చు. ఆ ఇంకా మీరు చూడకపోతే మేము ఇంతవరకు చూసిన వాళ్ళు ఎవరైతే గ్రూప్ లో పెట్టేయండి. ఎవరికి ఇది తెలియకపోతే మరొకసారి నేను మిస్ అయితే కనుక మిగిలిన వాళ్ళ దగ్గర నేను మళ్ళీ అది పోస్ట్ చేస్తాను గ్రూప్ లో అనమాట. సో 4 రకాలైనటువంటి గుణములు ఉన్నాయి. తమో గుణము, రజో గుణము, సత్వగుణము, శుద్ధ సత్వగుణం అనేటువంటి 4 రకాలైనటువంటి గుణములు ఉన్నాయి. అలాగే వికర్మ, కర్మ, అకర్మ, విశుద్ధ కర్మ అనేటువంటి 4 రకాల కర్మలు ఉన్నాయి. అలాగే 4 రకాల వర్ణాలు అనమాట. అంటే ఈ గుణములను కర్మలను ఆధారంగా చేసుకుని భగవానుడు 4 రకాలైనటువంటి వర్ణాలని సృష్టించాడని చెప్తాం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి వర్ణాలను అన్నమాట. అయితే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఈ యొక్క శ్లోకంలో మరొక రకంగా కూడా అక్కడ ఆచార్యులు దాన్ని ప్రస్తావన చేస్తారు. అంటే చాతుర్వర్ణములు అంటే ఏమిటంటే ఈ విశ్వము సంబంధించిన వరకు విశ్వానికి సంబంధించి చాతుర్వర్ణాలుగా విభజన జరిగింది. ఆ విభజనలో అంటే జీవాత్మలన్నిటి కూడా భగవంతుని యొక్క అంశాలను 4 వర్ణాలుగా విభజించడం జరిగింది వారి యొక్క గుణకర్మలను బట్టి అని చెప్తారనమాట. సో ఏంటా వర్ణాలంటే సుర, నర, చర, స్థావరాలుగా ప్రస్తావిస్తారనమాట. సుర అంటే దేవతలు. ఇందాక చెప్పుకున్నాం మన శ్లోకంలో. అంటే ఎవరైతే కొంతమంది వారి యొక్క 100 జన్మలు స్వధర్మ పాలన చేసినటువంటి వాళ్ళు బ్రహ్మ పదవిని పొందగలిగినట్టు దేవతలు కూడా భగవంతుని యొక్క అంశలే అనేటువంటి చెప్పుకున్నాం అనమాట. అంటే మానవులుగా ఉద్భవించినటువంటి వాళ్ళు కూడా తదుపరి జన్మలో దేవతలుగా వారి జన్మ పొందేటువంటి అవకాశం ఉన్నది అనమాట. అందుకని విశ్వములో సుర దేవతలని ఒక వర్ణముగా, నరులను మరొక వర్ణముగా, అంటే మానవ జాతి మొత్తం ఒక వర్ణంగా, చర అంటే కదిలేటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో, జంతువులు కాని జంతుజాలములు అంటే కదిలే జీవరాశి అంతా కూడా మిగిలిన చర అనేటువంటి దాని కింద వస్తాయి. స్థావరం కదలనివి అంటే చెట్లు, కొండలు ఇటువంటివన్నీ కూడా 4వ వర్ణంగా వర్ణించబడతాయి అన్నమాట. సో సుర, నర, చర, స్థావరం అందులో కూడా గుణకర్మ విభాగంగా కూడా విభజించబడింది. అవి కూడా 2 వాటిని కూడా చూసుకుంటే మనం అనమాట. సో ఆ విధంగా 4 వర్ణాలు గుణ కర్మ అనేటువంటి దాని మీద ఆధారపడి ఉన్నాయని చెప్తూ భగవానుడు చెప్పాడు. దానికి శిలా ప్రభుపాద గారి భాష్యాన్ని ఒకసారి పరిశీలిద్దాం. శ్రీకృష్ణ భగవానుడికి సమస్తమునకు సృష్టికర్త. ఈ భౌతిక సృష్టికి మొత్తానికి భగవానుడే కర్త అనేటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రతిదీ అతని నుంచే సృష్టించబడింది. ఏది వచ్చినా కూడా భగవంతుని శక్తి లేకుండా సృష్టించబడింది ఏది లేదు. ఈ భౌతిక జగత్ అంతా కూడా భగవంతుని బాహ్య శక్తి అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అతని యందే స్థితిని పొంది అంచయమున లయము పిమ్మట అతని యందే విశ్రమిస్తుంది. మనం చెప్పుకున్నాం ఇందాక. భూమండలం అంతా కూడా ఈ భౌతిక విశ్వం అండములన్నీ కూడా ఆ విధంగా కారణోదకశైన విష్ణువు లోపలికి వెళ్ళిపోతాయి. ద్వారా కారణోదకశైన విష్ణువు మళ్ళా నారాయణలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి మనం చెప్పుకున్నాం అనమాట. సో అందుకనే భగవానుడు ఏం చేశాడంటే సత్వగుణంలో నిలిచి బ్రాహ్మణులుగా పిలువబడే బుద్ధిమంతులైన జనులతో మొదలయ్యే చాతుర్వర్ణ వ్యవస్థకు సృష్టికర్త అయినాడు. ఇక్కడ ఏంటంటే అందరూ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే చెప్పబడిందో వర్ణం అనేటువంటిది అనమాట. ఇది ఒక వర్ణం అనమాట. వర్ణం అనేటువంటిది ప్రస్తావన వచ్చినప్పుడు అది ఎప్పుడు కూడా గుణము మీద, కర్మ మీద ఆధారపడి ఉంటుంది. అయితే మన ప్రస్తుత సమాజంలో ఏంటంటే వర్ణములను, కులములను మనం ఏం చేసినా మిక్సప్ చేసేసుకున్నాం అనమాట. ఇక్కడ కులము అంటే సంస్కృతంలో మనకి మొదటి అధ్యాయంలో కుల ప్రస్తావన వస్తుంది. కుల స్త్రీలు, కుల ధర్మము ఇవన్నీ ప్రస్తావిస్తాడు ఎవరు? అర్జునుడు అనమాట. అక్కడ కులము, సంస్కృతంలో కులము అంటే అర్థం ఏంటంటే వంశము అని అర్థం అనమాట. అంటే ఒక సమూహము అనేటువంటి మానవ సమూహాన్ని కులముగా ప్రస్తావించబడుతుంది. వర్ణం అనే దగ్గర పదం వాడాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా గుణ, కర్మ అక్కడ తీసుకురాబడుతుంది. అంటే ఎవరి గుణ ఆధారంగా, వారు చేసేటువంటి కర్మ ఆధారంగా వారి యొక్క వర్ణం నిర్ణయించబడుతుంది అనమాట. కాబట్టి ఈ వర్ణములను, కులములను మనం రెండింటిని మిక్సప్ చేసుకొని మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి. ఎప్పుడు కూడా దీనికి దాన్ని మనం తీసుకోకుండా ఉండాలన్నమాట. అందుకని జాగ్రత్తగా
వినాలి. అయితే ఏంటంటే పేర్లు అన్నిటికీ కూడా ఒకటే రకంగా ఉండటంతో మనం ఆ విధమైనటువంటి కన్ఫ్యూజన్ పడుతూ ఉంటాం. సో ఇక్కడ ఏంటంటే సత్వగుణంలో నిలిచి బ్రాహ్మణులుగా పిలువబడే బుద్ధిమంతులైన జనులతో మొదలయ్యే చాతుర్వర్ణ వ్యవస్థకు సృష్టికర్త. అంటే సత్వగుణములో ఉండి బుద్ధి సద్వినియోగం చేసినటువంటి వాళ్ళందరూ కూడా, అంటే తమ బుద్ధి ద్వారా భగవంతుని యొక్క జ్ఞానమును, మనకి 18వ అధ్యాయంలో వస్తుంది ఏ విధ బ్రాహ్మణులని ఎవరంటారో, వారి యొక్క గుణం ఎలా ఉంటుంది, వారు ఎటువంటి కర్మలు చేస్తూ ఉంటారు అనేటువంటి విషయాలు మనకి 18వ అధ్యాయంలో మళ్ళీ వివరంగా భగవానుడు తెలియజేస్తాడు. అట్లా అన్నమాట. అలా బుద్ధిని, ఆ జ్ఞానాన్ని, వాళ్ళు ఏదైతే వేద జ్ఞానాన్ని, భగవద్ జ్ఞానాన్ని తెలుసుకొని దాన్ని ఆచరిస్తూ విచారిస్తూ ప్రచారం చేస్తూ సత్వగుణంలో ఉంటారు కాబట్టి వారిని బ్రాహ్మణులుగా ప్రస్తావించబడింది. ఎవరైతే పరిపాలనా దక్షత కలిగి దేశ నిర్వహణ చేస్తూ రాజ్య నిర్వహణ చేస్తూ దేశ రక్షణ పౌర రక్షణ చేస్తూ రజోగుణము కలిగి ఉంటారో వారిని క్షత్రియులుగా ప్రస్తావించబడింది. అలాగే రజోగుణము తమో గుణము రెండింటినీ కూడా మిక్స్ చేసినటువంటి, రెండు గుణములు ఉండి ఎక్కువగా వ్యవసాయ వ్యాపారాలు ఎవరైతే నిర్వహిస్తూ ఉంటారో, గో సంరక్షణ ఎవరైతే చేస్తూ ఉంటారో వారిని వైశ్యులుగా పిలువబడ్డారు అనమాట. ఇంకా 4వ వర్ణం వారు తమో గుణమునందుండేటువంటి వాళ్ళు. తమో గుణములో ఉండి వాళ్ళు ఎప్పుడు కూడా, అంటే వాళ్ళ బుద్ధి వికసించకమండి, అంటే వాళ్ళు ఎంతసేపు శ్రామికమైనటువంటి పనిలో చేయంటే ఆ పూటకి పని చేశామా, సంపాదించుకున్నామా, తిన్నామనే ఆలోచనలో ఉంటారు, కానీ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉండదు. వాళ్ళు తమో గుణములో ఉన్నటువంటి శుద్ధులుగా పరిగణించబడతారు అనమాట. సో అందుకని గుణ కర్మ రెండు కూడా వర్ణ నిర్ణయం అప్పుడు ముఖ్యమైనటువంటి విషయాలనే విషయం మర్చిపోకూడదు అనమాట. మరి శ్రీకృష్ణుడు ఏ వర్ణం వారంటే, భగవాన్ చెప్పాడు జన్మ కర్మ చమే దివ్యం. ఆయన యొక్క జన్మ కర్మ రెండు కూడా దివ్యమైనటువంటివి. భగవానుడు మానవ సంఘంలో 4 వర్ణాలు సృష్టించినప్పటికీ కూడా బద్ధజీవులలో ఒక భాగమైన మానవ సంఘంలో తాను ఒక బద్ధజీవి కానని శ్రీకృష్ణ భగవానుడు ఈ వర్ణములలో దేనికి చెందినటువంటి వాడు కాదనమాట. భగవద్గీత గీతోపదేశం ద్వారా ఆయన అద్భుతమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని, భౌతిక జగత్తు యొక్క విశ్వ నడవడికని మొత్తాన్ని తెలియజేసేటువంటి వాడు కాబట్టి ఆయన బ్రాహ్మణుడని చెప్పుకోవచ్చా, లేకపోతే గోపాలన వ్యవసాయం చేశాడు కాబట్టి వైశ్యుడని చెప్పుకోవాలా, అలాగే రాజ్య నిర్వహణ చేశాడు కాబట్టి క్షత్రియుడని చెప్పుకోవాలా, అర్జునుడికి కూడా ఆయన రథాన్ని నడిపాడు కాబట్టి భక్తుల్ని కూడా సేవించాడు కాబట్టి శూద్రుడని చెప్పుకోవాలా. ఏదైనా కూడా భగవానుడు ఏ కర్మ చేసినప్పటికీ కూడా ఆయన ఈ వర్ణ వ్యవస్థకు అతీతుడైనటువంటి వాడు. అందుకే భగవాను యొక్క జన్మ కర్మ జమే దివ్యమని ముందుగానే చెప్పడం జరిగిందనమాట. సో మరి భగవానుడు ఎందుకు వర్ణ వ్యవస్థని సృష్టించాడంటే, వాస్తవానికి మానవ జాతికి జంతు జాతికి భేదం లేదు, కానీ మానవుణ్ణి జంతు స్థాయి నుంచి ఉద్ధరించి అతనిలో కృష్ణ భక్తి రస భావనను వృద్ధి చేయడం కొరకే శ్రీకృష్ణ భగవానుడు చాతుర్వర్ణ వ్యవస్థ నిర్మించాడనమాట. అంటే మానవుడిగా పుట్టినప్పుడు నీకు కొంత విచక్షణా శక్తి భగవానుడు ఇచ్చాడు బుద్ధి ద్వారా. ఇంద్రియములన్నిటిలో కూడా కొన్ని ఇంద్రియములు, అన్ని ఇంద్రియములు కానీ జంతువులైనటువంటివి వాటికి కూడా కొన్ని ఇంద్రియములు ఉన్నప్పటికీ కూడా ఆ ఇంద్రియములకు వాటికి పరిమితమైనటువంటి శక్తి ఉంటుంది. అది ఇంకొక అస్వతంత్రం అనమాట. అది వేరే వేరే మీద ఆధారపడి ఆ ఇంద్రియములను పనిచేస్తుంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కుక్క చాలా విశ్వాసం కలిగి ఉంటుందని, మనుషుల కన్నా కుక్క బెటర్ అని మనం వింటుంటాం. కానీ ఆ విశ్వాసం అనేటువంటిది కుక్కకి ఎందుకు వచ్చిందంటే, దానికి నువ్వు ఆహారం ఇస్తున్నావు, దానికి ఇంద్రియ తృప్తి కలిగిస్తున్నావు కాబట్టి ఆ ఇంద్రియ తృప్తికి అది దాస్యం చేస్తున్నది అనమాట అనే విషయాన్ని మనం గుర్తించాలి. అదేవిధంగా ఆ కుక్క అనేటువంటిది దానికి వాసన చూసేటువంటి శక్తి ఉంటుందన్నమాట. ఇది వాసన చూసేటువంటి శక్తిని దాన్ని ట్రైన్ చేస్తారనమాట. నిరంతరము దాన్ని ట్రైన్ చేసినందువల్ల అది ఆ విధమైనటువంటి వాసనను పసిగట్టేటువంటి శక్తిని దానికి పంపబడుతుంది. అంటే అది అస్వతంత్రంగా వేరే మీద ఆధారపడి ఆ యొక్క జ్ఞానాన్ని పెంచుకోగలిగింది. కానీ మానవుడికి ఉన్నటువంటి ఇంద్రియములన్నీ కూడా తనంతట తానుగా ఇంద్రియ శక్తిని తను సద్వినియోగం చేసుకోగలడు, దుర్వినియోగం కూడా చేసుకోగలడు. అందుకని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వారు ఆ విధంగా పురోగమించి భగవద్భక్తి మార్గంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని వారు నెమ్మదిగా జంతు జీవన స్థాయి నుంచి తమోగుణ స్థాయికి, తమోగుణము నుంచి రజోగుణము, రజోగుణం నుంచి సతోగుణము, సతోగుణం నుంచి శుద్ధ సతోగుణానికి వాళ్ళు పైకి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతోనే భగవానుడు ఈ యొక్క వర్ణ వ్యవస్థని భగవానుడు సృష్టించాడు అనమాట. అందుకని శిలా ప్రభుపాద చెప్తున్నారు,
వైష్ణవుడు బ్రాహ్మణి కన్నా ఉన్నతుడు అనే విషయం చెప్తారనమాట. కర్మపై మనుషుని స్వభావం అతడు పొందిన గుణాలను బట్టి నిర్ణయించబడుతుంది. త్రిగుణాల వల్ల కలిగే జీవ లక్షణాలను స్వభావం గురించి 18వ అధ్యాయంలో మనం చాలా వివరంగా తెలుసు. అంతకుముందు చెప్పుకున్నాం, మళ్ళా కూడా చెప్పుకుంటాం. అయితే కృష్ణ భక్తి రసభావం అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు బ్రాహ్మణుల కన్నా ఉత్తములు. అంటే కేవలం సత్వగుణానికే పరిమితమైనటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు విశుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. బ్రాహ్మణులైన వారు తమ గుణం అనుసరించి పరతత్వం తెలుసుకోవాలి వాస్తవానికి. కానీ వాళ్ళలో చాలా అధిక భాగం ఏంటంటే కొంత జ్ఞానం సంపాదించగానే శ్రీకృష్ణ భగవాన్ నిరాకార బ్రహ్మ భావన వైపుకు వాళ్ళు మొగ్గు చూపుతుంటారు. మనుషుడు పరిమితమైన బ్రాహ్మణ జ్ఞానం అధిగమించి దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుని కూర్చున్నటువంటి దివ్య జ్ఞానం పొందగలగాలన్నమాట. ఆ విధంగా సంపూర్ణముగా వైష్ణవ భావాన్ని అర్థం చేసుకుని దాన్ని అనుసరించేటువంటి సాధన చేయవలసి ఉంటుంది. శ్రీకృష్ణుడు చాతుర్వర్ణ వ్యవస్థకు అతీతుడైనట్లే ఏ విధంగా అయితే భగవానుడు చాతుర్వర్ణ వ్యవస్థకి అతీతుడో అదే విధంగా కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి వారు కూడా, కృష్ణ చైతన్యము కలిగినటువంటి వ్యక్తి కూడా జాతి, దేశ, వర్గ మొదలుగా మానవ సంభవ విభాగాలకు అతీతుడై ఉంటారు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. హరే కృష్ణ. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. హరే కృష్ణ. మత శ్లోకం నుంచి హరే కృష్ణ. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సభజ్యతే. నన్ను ప్రభావితము చేయ కర్మ ఏదియూ లేదు. నేను కర్మఫలములను వాంఛించను. నన్ను కూర్చుని ఈ సత్యము ఎరిగిన వాడే కూడా కర్మఫలములచే బంధింపబడడు. హరే కృష్ణ. హరే కృష్ణ. భగవానుడు చాలా స్పష్టమైనటువంటి విషయం చేస్తున్నట్టు, నన్ను ప్రభావితం చేసేటువంటి కర్మ ఏదీ లేదు. నేను ఏ కర్మ ఫలాన్ని ఆశించను. నా గురించిన ఈ సత్యం అర్థం చేసుకున్నవాడు కూడా కర్మ ఫలంలో చిక్కుబడు అనే విషయం. భగవంతుని యొక్క జన్మ కర్మ క్షమే దివ్యం ఎవరైతే ఉన్నారో ఆ జన్మ కర్మలను అర్థం చేసుకున్నవాడు ఏ విధంగా అయితే జన్మరాహిత్య స్థితిని పొందుతాడో అదే విధంగా భగవాను యొక్క కర్మలను కూడా అర్థం చేసుకుంటే వారు కర్మఫలంలో చిక్కుబడరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ నేను ఈ యొక్క కర్మస్థితికి అతీతుడు అనేటువంటి విషయాన్ని భగవానుడు చెప్పాడు అనమాట. మనం చూస్తుంటాం ప్రస్తుత కాలంలో ఏంటంటే మన భారతదేశంలో అవగాహన లేదు, కానీ ఇతర దేశాలలో ఎక్కడైతే రాచరిక వ్యవస్థ ఇంకా ఉన్నదో అక్కడ రాజు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అతనికి ఆ దేశంలో ఉన్నటువంటి శాసనాలు ఏవి వర్తించడం అనమాట. అతను శాసనాలకు అతీతుడని పలికే భౌతిక జగత్తులో అనేక రాజ్య శాసనాలు మనము గత కాలంలో భారతదేశంలో చూసాము. ప్రస్తుత కాలంలో ఇతర దేశాలు ఎక్కడైతే రాజరిక పాలన ఉన్నాయో అక్కడ చూడటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం థాయిలాండ్ దేశం కనుక వెళ్తే థాయిలాండ్ లో ఎవ్వరు కూడా అక్కడ ఉన్నటువంటి రాజు అనమాట, ఇప్పటికీ ఆ దేశాధిపతి రాజు ఎప్పటికీ కూడా రాజుని ఎవ్వరు కూడా విమర్శించకూడదు అనమాట. రాజుని ఎవరు విమర్శించేటువంటి పని చేయకూడదు. అది శిక్షార్హమైనటువంటి నేరం, శిక్ష పడేటువంటి నేరం అక్కడ ఆ థాయిలాండ్ దేశంలో. అట్లాగే అదే విధంగా భగవానుడు ఈ భౌతిక జగత్తుకు సృష్టికర్త అయినప్పటికీ జగత్ కర్మలచే ప్రభావితం కాడు. ఎప్పుడు కూడా ఆయన యొక్క కర్మల మీద ఈ జగత్తు యొక్క ప్రభావం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ గోవర్ధనగిరి పర్వతాన్ని భగవానుడు ఎత్తిన సంఘటన చూస్తే ఒక పర్వతాన్ని మానవుడైనటువంటి వాడు ఎవరు ఎత్తలేడు అనమాట. ఆయన భగవానుడు కాబట్టి ఆ గోవర్ధన పర్వతాన్ని అవలీలంగా ఆయన ఎత్తగలిగాడు అనే విషయం మనం మర్చిపోకూడదు. అట్లాగే భగవానుడు చేసినటువంటి అనేక కర్మలు, లీలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భౌతిక జగత్తుకు అతీతమైనటువంటి అనమాట. ఏ విధంగా అయితే పూతన్ని సంహరించాడో, తృణావర్తుని సంహరించాడో, అఘాసురుని సంహరించాడో, తాను చేసిన ప్రతి లీల కూడా భౌతిక జగత్తులో ఏ శిశువుకి సాధ్యం కానటువంటి లీలలు. ఆయన అతీతుడు కాబట్టే ఈ భౌతిక జగత్తుకి ఆ విధంగా ఆయన చేయగలిగాడు అనమాట. ఈ యొక్క భౌతిక జగత్తు కర్మలచే ఎప్పటికీ కూడా ప్రభావితం కాడు భగవానుడు. జీవులు ప్రకృతి వనరులపై ఆధిపత్యం వహించే స్వభావంతో వివిధ కామ్య కర్మ ఫలాలకు బందీలవుతారు. శిలా ప్రభుపాదులు చెప్తున్నారు. వాస్తవానికి ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నాడు, కర్మ ఫలంలో చిక్కుబడడం అని చెప్తున్నారు. ఎవరు? భగవంతుని యొక్క కర్మలను అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు. కానీ భౌతిక జగత్తులో కర్మ ఫలాలతో ఎందుకు చిక్కుపడతారంటే కారణం ఏంటంటే
ఈ భౌతిక ప్రకృతి ఏదైతే ఉన్నదో దీని మీద ఆధిపత్యం చెలాయించాలి అనేటువంటి స్వభావం ఉంటుందన్నమాట. ఎట్లాగైతే ఒక సంస్థ ఇందాక చెప్పుకున్నాం, ఒక సంస్థలో ఉద్యోగి ఉంటే ఆ సంస్థలో ఆ వ్యక్తిగా ఆ ఉద్యోగి కనుక తప్పు చేసినా మంచి చేసినా అతడే దానికి కారకుడు అవుతాడు, బాధ్యుడు అవుతాడు. సంస్థ యజమాని కాడు కదా. అలాగే యజమాని ఎప్పుడు వీటన్నిటికీ కూడా అతనికి ఆ కర్మాచరణ ఇచ్చినప్పటికీ కూడా ఆ కర్మాచరణకు అతీతుడుగా భగవానుడు ప్రవర్తిస్తాడనమాట. అందుకని కర్మలకు కర్మ ఫలాలకు భగవానుడు సర్వదా అతీతుడై ఉంటారు అనేటువంటి విషయాన్ని శిలా ప్రభుపాద చూపిస్తూ, అసలు వాస్తవానికి భౌతిక జగత్తులో జీవులు కర్మలు ఎందుకు చేస్తారంటే భోగ కర్మలుగా చేస్తారని చెప్తారనమాట. ఈ జగత్తులో జీవులందరూ కూడా తమ తమ ఇంద్రియ భోగ కర్మలలో నిమగ్నై ఉంటారు. వాస్తవానికి భగవానుడు భోగ కర్మలను ఆయన నిర్దేశించలేదు. ఆయన ప్రకృతిని ఎందుకు సృష్టించాడంటే ఆ యొక్క ప్రకృతిని జీవుని యొక్క పోషణకు సృష్టించాడు, పోషణకు మాత్రమే సృష్టించాడు. తద్వారా ఆ పోషణని పొందుతూ భగవంతుడు ఏదైతే సృష్టించాడో ఆ పోషణని స్వీకరిస్తూ భగవంతుని సేవలో సాధన చేసుకోవటానికి వాస్తవానికి జీవుడిని సృష్టించాడు. కానీ జీవుడు ఏం చేశాడు, తనకున్నటువంటి స్వతంత్రాన్ని తన ఇంద్రియ భోగం కోసం ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆ కర్మ ఫలాలకి చిక్కుబడతాడనమాట. అందుకని ఏం చేస్తాడంటే కొంతమంది పుణ్య ఫలాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఈ పుణ్య ఫలాలు చేస్తుంటే స్వర్గం వస్తుందని ఆశిస్తుంటారు. ఎందుకంటే ఏదైతే సుఖాన్ని భౌతిక ఇంద్రియ భోగాన్ని ఇక్కడ పొందుతున్నాడో ఇంతకు మించినటువంటి ఇంద్రియ భోగాన్ని పొందాలనేటువంటి ప్రయత్నమే పుణ్యఫలాల ద్వారా స్వర్గం చేరాలనే ఆలోచన అనమాట. అయితే ఏంటంటే పూర్ణుడైన శ్రీకృష్ణ భగవానుడు ఎన్నడూ కూడా నామమాత్ర స్వర్గ భోగాలపై ఆయన ఆకర్షణ కలిగి ఉండడు. ఎందుకంటే వాస్తవానికి ఆ స్వర్గవాసులైనటువంటి దేవతలందరూ కూడా అతని సేవకులే. ఎందుకంటే ఏ యజమాని కూడా పని వాళ్ళ కోసమని కొన్ని వస్తువులు ఏర్పరుస్తాడు. ఒక సంస్థలో వస్తువులు ఏర్పరిచినప్పుడు అవన్నీ కూడా వాళ్ళ కోసం ఆయన నిర్దేశించాడు. దానిని ఎప్పుడు తాను వాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేయడు భగవానుడు ఎప్పుడు, ఆ యజమాని. అలాగే భగవానుడు కూడా ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి వసతి సుఖం అన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి వారి కోసం కానీ తన కోసం కాదు. ఆ విధంగా భగవానుడు భౌతిక జగత్తుకు అతీతుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తామన్నమాట. ప్రకృతి ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే శిలా ప్రభుపాద భాష్యంలో వేద స్మృతిలోని ఒక శ్లోకాన్ని ప్రస్తావిస్తున్నారు. నిమిత్త మాత్రే మేవాసౌ సృజ్యానాం సర్గకర్మణి ప్రధాన కారణీభూత యతో వై సృజ్య శక్తయ. భౌతిక సృష్టియందు భగవానుడు ప్రధాన కారణుడు మాత్రమే, ప్రకృతియే వాటికి నిమిత్త కారణమై జగత్తును గోచరింపచేయుచున్నది అనే విషయం అన్నమాట. ఈ భౌతిక సృష్టి ఏదైతే ఉన్నదో దీన్ని భగవానుడు కేవలము సృష్టించి వదిలేశాడు. ఏ విధంగా అయితే యజమాని వసతులన్నీ ఇచ్చి ఆ యొక్క ఉద్యోగిని తన స్వతంత్రాన్ని వినియోగించి కర్మాచరణ చేయమని చెప్తాడో అదే విధంగా ప్రకృతిని సృష్టించినటువంటి భగవానుడు ఈ ప్రకృతిని జీవరాశికి ఇచ్చాడనమాట, దీన్ని సద్వినియోగం చేసుకోమని. అయితే ప్రకృతి ఇక్కడ ఏదైనా మార్పులు చేర్పులు అంటే ప్రకృతి ఏదైతే ఏర్పాటు జరిగిందో నిమిత్త కారణమై ప్రకృతిలో అంతర్భాగమే కానీ భగవంతుని సృష్టిలో విషయం కాదు. అది సృష్టించబడే సుర నరచర స్థావరాలు గత పుణ్య పాప కర్మ ఫలాలచే ప్రభావితం కావాల్సిందే. చెప్పుకున్నాం అనమాట. ఏ విధంగా అయితే మనము పుణ్య ఫలాలు కనుక ఉంటే దేవతా స్థితులను కూడా మనం పొందగలమనే విషయం ఇందాక చెప్పుకున్నాం కూడా. అట్లాగే ఉత్తమమైనటువంటి పుణ్యకార్యాల ద్వారా అంటే ఏ విధంగా అయితే ఇందాక శివుడు చెప్పాడు 100 జన్మల స్వధర్మ పాలన చేస్తే బ్రహ్మ పదవి పొందగలిగినట్టు స్వధర్మ పాలన మాత్రమే చేస్తూ కేవలం పుణ్యకర్మ మాత్రమే ఆచరిస్తుంటే మరుజన్మలలో దేవతలుగా కూడా పుట్టేటువంటి అవకాశం ఉంది. స్వధర్మ పాలన కూడా మనం గనక వదిలేసి గనక ఇంకా పతనం చెందితే మరుజన్మలో మరింత నరుల కన్నా కూడా మరింత నీచమైనటువంటి చరస్థావరాలు అంటే జంతుజాలములుగా కానీ లేదా మొక్కలుగా లేదా కొండలుగా పుట్టేటువంటి అవకాశం ఉందన్నమాట. ఇది పూర్తిగా మన మీద ఆధారపడి మన యొక్క పుణ్య పాప కర్మ ఫలాల మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అయితే భగవానుడు జీవికి ప్రకృతి ద్వారా కేవలం సౌకర్యాలనే ఇస్తాడు. మనం ఇందాక చెప్పుకుంటున్నట్టు అనమాట. వీటిని సద్వినియోగం చేసుకోవడం దుర్వినియోగం చేసుకునేటువంటిది మన పరిధిలో ఉన్నటువంటి మన స్వతంత్రంలో ఉన్నటువంటి విషయం. త్రిగుణ ప్రభావమైన వారి పూర్వ ప్రస్తుత కర్మలకు భగవానుడు ఎప్పుడు కూడా బాధ్యత వహించడు. ఏ విధంగా అయితే ఉద్యోగం చేసేటువంటి చెడు మంచికి ఆ యజమాని బాధ్యుడు కాడు, మనము చేసేటువంటి పాప పుణ్యాలకి భగవానుడు బాధ్యుడు కాడు. మనకు ఆయన జన్మనిచ్చాడు, కావలసినటువంటి వసతినిచ్చాడు, అన్ని అవసరాలు కూడా ఆయన ఏర్పరిచాడు, అన్ని స్థితులు ఏర్పరిచాడు. ఇంకా ఏంటంటే
తనకు సంబంధించినటువంటి భగవద్గీత భాగవత జ్ఞానాన్ని ఆయన భగవానుడు తన యొక్క భక్తుల ద్వారా తన యొక్క అవతార రూపంగా ఆయన అందించాడు. అందించి ఇవన్నీ చెప్పటానికి కూడా సగినటువంటి ప్రభుపాద లాంటి, చైతన్య మహాప్రభు లాంటి తన ప్రభుపాద లాంటి తన శిష్యులను ఆయన పంపించాడు. భగవానుడు తన భక్తులను పంపించాడు. తద్వారా జ్ఞానాన్ని పొంది మీరు కూడా ఉన్నతమైనటువంటి స్థితులు పొందాలి. ఇన్ని ఏర్పాట్లు భగవంతు చేసి డోర్ కొట్టి ఆయన భగవద్గీత చదువుకోండి, భాగవతం చదువుకోండి అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్న ఈ రోజుల్లో ఇంకా నేను భగవంతునికి సంబంధించిన జ్ఞానాన్ని నాకు అవసరం లేదు, ఇప్పుడు కాదు రేపు కాదు అనేటువంటి మాట చెప్తుంటారనమాట. సో అటువంటి వాళ్ళ గురించి ఇంకా చెప్పవలసినటువంటి దానికి భగవానుడు ఎప్పుడు కూడా బాధ్యత వహించడు. ఆయన అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఆ ఏర్పాట్లను మనం సద్వినియోగం చేసుకోవాలా, దుర్వినియోగం చేసుకోవాలా, మన చేతుల్లో పని. ఈ కర్మ సిద్ధాంత రహస్యం తెలిసినటువంటి వాళ్ళు కర్మ ఫలాలచే ఎప్పటికీ ప్రభావితం కారు. ఎవరైతే భగవంతుని గురించినటువంటి జ్ఞాన సముపార్జనలో, భగవంతుని భక్తియుత సేవా మార్గ సాధనలో ఉన్నారో వారు కర్మ ఫలాల మీద అంత సులభంగా ప్రభావం కాదు. ఎందుకంటే వారు నెమ్మదిగా కామ్య కర్మల నుంచి భక్తియుత సేవలో ఎక్కువ నిమగ్నులు అవుతారు. కాబట్టి సాధనా రూపంగా ఆ విధంగా వాళ్ళు బంధితులు కారని శిలా ప్రభుపాద భాష్యంలో తెలియజేస్తున్నారు అనమాట. అందుకనే శిలా ప్రభుపాద మరొక వేదాంత సూత్రాన్ని భాష్యంలో ప్రస్తావిస్తారు. వైషమ్య నైర్గుణ్యేన సాపేక్షత్వాత్, భగవానుడు ఏ జీవి ఎడను పక్షపాతం కలిగి ఉండడు. వారు ఎవరి మీద కూడా ఆయనకు కోపం ఉండదు, ఎవరి మీద కూడా ఆయనకు ప్రేమ ఉండదు. ఎవరైతే ఆయనని ఆశ్రయిస్తారో, ఏ ధామాం ప్రపద్యంతే, ఎవరు ఏ విధంగా ఆయన్ని ప్రపత్తి చేస్తే వారిని ఆ విధంగా ఆయన అనుగ్రహిస్తాడు తప్ప అన్ని వస్తువులు ఇస్తాడు, ప్రయత్నం చేయమనేటువంటి మార్గం అని చూపిస్తాడు అనమాట. అంటే ఆయన ఎక్కడికి చేరాలో చెప్తాడు, ఎక్కడికి ఎలా చేరొచ్చో చెప్తాడు, ఆ చేరటానికి అవసరమైనటువంటి సాధనం ఏంటో చెప్తాడు, ఆ వసతులన్నీ కూడా అన్ని ఏర్పరుస్తాడు. ఇన్ని ఏర్పరిచినా కూడా, ఇన్ని తెలియజేసినా కూడా ఇంకా దాని నుంచి దూరం జరిగిపోయేటువంటి వాళ్ళని చూస్తుంటాం. మనం కూడా చాలా మందిని చూస్తుంటాం అనమాట. చాలా మంది చెప్తాం అంటే భగవద్గీత భాగవతం ఇట్లా చెప్పుకుంటున్నామండి, భగవంతునికి సంబంధించినటువంటి విజ్ఞానము దాన్ని మనం తెలుసుకుంటే మంచిది, భౌతిక జగత్తులో మరింత ముందుకెళ్తాము, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుందని చెప్పామనుకో, అప్పుడు చెప్తామన్నమాట. ఆ 3 గంటలకి మీరు 3:30కి రమ్మంటున్నారండి, లేదా 2 గంటలకి దుబాయ్లో టైం అయితే 2 గంటలకు రమ్మంటున్నారు, ఆ టైంలో నాకు వేరే పని ఉన్నది, నేను పడుకునే టైము, నిద్రపోయే టైము, శనివారం ఒక్కరోజే, శనివారం నేను నిద్రపోతాను, శనివారం ఆ టైంకి మాకు కొంచెం లేట్ అవుతుందండి, భోజనం చేసే టైం మాకు లేదు, ఏదన్నా మాకు ఇంపార్టెంట్ సీరియల్ చూసే టైము, టీవీ సీరియల్ చూసే టైం, ఇవన్నీ కారణాలు చెప్తుంటాను అనమాట. ఇవన్నీ ఏంటంటే తమోగుణ లక్షణాలు, ఇవన్నీ కూడా భగవంతుని నుంచి దూరము చేసేటువంటి లక్షణాలు, ఇవన్నీ కూడా వ్యక్తులను అనమాట. సో అందుకని ఏంటంటే కొంచెం కష్టమైనా కూడా వాటిని తప్పించుకొని వాటి నుంచి బయటపడేటువంటి ప్రయత్నం కనుక ఎప్పుడైతే చేస్తామో అప్పుడు భగవంతుని యొక్క జ్ఞానంలో మనం ముందుకెళ్లేటువంటి అవకాశం ఉందన్నమాట. శ్రీకృష్ణుని దివ్యత్వం తెలియకుండా సాధారణ జీవుల కర్మల లాగానే అతని కర్మలు కూడా ఫలప్రాప్తి కొరకైన ఉద్దేశం గమనించేటువంటి వాళ్ళు తప్పనిసరిగా కర్మ ఫలాలచే బంధితులు అవుతారు అనే విషయం. అంటే ఎందుకంటే ఈ జ్ఞానము తెలియదు కదా, ఈ యొక్క కర్మ ఫలాల చేత ఏ విధంగా బంధించబడతారు, ఏ విధంగా బంధించబడరు, బంధించబడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఈ జ్ఞానం అంతా ఎక్కడొస్తుంది, భగవంతుడికి సంబంధించినటువంటి విజ్ఞాన రూపముగా మనకు అందుతుంది. కాబట్టి ఇది తెలుసుకోనంత వరకు కూడా ఎప్పుడు కూడా కర్మఫలాలచే బంధింపబడుతుంటారు. పరమ సత్యం తెలిసినటువంటి వారు కృష్ణ భక్తి భావనలో స్థితులైన ముక్త పురుషులు అనే విషయాన్ని చెప్పడం జరిగిందనమాట. హరే కృష్ణ. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వతరం కృతం. హరే కృష్ణ. మాట చదువుతాను శ్లోకం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వతరం కృతం. పూర్వకాలమున ముక్తాత్మలందరూ నా ఈ దివ్య స్వభావమును గూర్చి ఈ అవగాహనతోటే కర్మలను అనుసరించిరి. అందుచేత నీవు కూడా వారి అడుగుజాడలను అనుసరించుచు నీ కర్మను నిర్వహించుము. హరే కృష్ణ. హరే కృష్ణ. ఏవం ఆత్మా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వతరం కృతం. పూర్వకాలంలో ముక్తాత్ములు, ముక్త జీవులందరూ కూడా నా దివ్య స్వభావమును గురించిన ఈ అవగాహనతోనే కర్మలను చేశారు. అందుకే వారి అడుగుజాడలలో నువ్వు నడుస్తూ
నీ కర్మను నిర్వహించవలసింది అని చెప్తున్నాడు కదా. సయత్ ప్రమాణం కురితే లోకస్థ తనువర్తత అంటాడు భగవానుడు. అంటే ప్రామాణికమైనటువంటి ప్రమాణాన్ని ఎవరైతే నెలకొల్పుతారో వారిని అనుసరించాలి అనేటువంటి విషయం చెప్తారన్నమాట. అంటే ఏ విధంగా అయితే శీలా ప్రభుపాద లాంటి వారు, చైతన్య మహాప్రభు లాంటి వారు ఈ యొక్క భౌతిక జగత్తులో, ప్రత్యేకించి కలియుగంలో హరినామ సంకీర్తన యజ్ఞం ద్వారా మీరు ముక్తులు కండి, ఆ భగవంతుని చేరండి అనేటువంటి ప్రమాణపూర్వకంగా వారు ఏదైతే చూపించి మనకి ఇచ్చిపోయినారో అటువంటి వాటిని మనం అనుసరించేటువంటి ప్రయత్నం చేయాలా. అదే విషయాన్ని ఇక్కడ అర్జునునికి భగవాన్ చెప్తున్నాడు అనమాట. పూర్వకాలంలో చాలా మంది ముక్త జీవులు ఈ యొక్క నా దివ్య స్వభావాన్ని, అంటే నే యొక్క జన్మ కర్మల యొక్క దివ్య స్వభావం గురించి తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ అవగాహనతోనే కర్మలు చేశారు. అంటే భగవానుని గురించిన సంపూర్ణ జ్ఞానముతో, భగవానుని సేవించేటువంటి సంపూర్ణ జ్ఞానంతో కర్మలు ఆచరించారు వాళ్ళు. అందుకే వారి అడుగుజాడలలో నడుస్తూ నీవు కర్మను నిర్వహించు అర్జున అని కృష్ణుడు అర్జునుడికి తెలియజేస్తున్నాడు అన్నమాట. అంటే ఇద్దరు శిలా ప్రభుపాద భాషలో చెప్తారు, రెండు తరగతులైనటువంటి మానవుల్ని మనం చూస్తుంటాం. ఒకళ్ళు భౌతికమైనటువంటి మాలిన్యం ఉన్నవాళ్ళు, మరొకళ్ళు భౌతికమైనటువంటి మాలిన్యం లేనటువంటి వాళ్ళు. మాలిన్యం ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే భక్తి ఆ యోగాన్ని అనుసరిస్తూ వాళ్ళు లౌకిక ముక్తులు అవ్వాలన్నమాట. అంటే నాలాంటి వాళ్ళందరూ కూడా భక్తి యోగాన్ని అనుసరిస్తూ లౌకిక ముక్తులు అవ్వటం అనేటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. అంటే నియమిత సూత్రాలను అనుసరిస్తూ పవిత్రత కోసం కృష్ణ భక్తి విధానాన్ని స్వీకరించడం అనమాట. ఇది భక్తి యోగాన్ని అనుసరించడం అంటే. మాలిన్యం లేనటువంటి విశుద్ధాత్ములు ఉన్నారు అనమాట. ముక్తాత్ములు ఎవరైతే ఉన్నారో శిలాప్రభుపాదులు వంటి వారు ఆదర్శ కర్మలతో భక్తి యోగాన్ని కొనసాగించటం, కృష్ణ భక్తి భావనలో కొనసాగుచూ ఇతరులు తమను అనుసరించి లాభపడే రీతిలో ఆదర్శంగా కర్మలు చేయటం అనమాట. మనం చూస్తాం శిలాప్రభుపాద కానీ శిలాప్రభుపాద శిష్యులు, గురు మహారాజులు అనేక మంది ఎవరైతే ఉన్నారో వారందరూ శిలాప్రభుపాద మార్గాన్ని అనుసరిస్తూ ఈ విధమైనటువంటి ప్రామాణికతను నెలకొల్పి మనందరికీ కూడా మార్గదర్శనం చేస్తున్నటువంటి మహానుభావులు అనమాట. సో మూర్ఘజనులు లేకపోతే భక్తి యొక్క ఆరంభ దిశలో ఉన్నటువంటి వాడు ఏంటంటే వాళ్ళకి తగినంత కృష్ణ పరజ్ఞానం లేకపోవటం వలన కర్మల నుంచి విరమించుకోవాలనుకుంటారు. ఏదైతే కర్మ సన్యాసం అనేటువంటిది తర్వాత అధ్యాయంలో వస్తుంటే కర్మ సన్యాసం గురించి చేస్తే మంచిది అనేటువంటి జ్ఞానం. ఏదైనా కర్మ చేస్తే కదా ఫలం వచ్చేది, కాబట్టి ఏ కర్మ చేయకుండా ఉంటే ఫలం రాకుండా ఉంటుంది కదా, దాని గురించి ఇబ్బంది లేదు కదా అని ఆలోచన చేస్తుంటారు అనమాట. అందుకని ఏంటంటే అర్జునుడు కూడా యుద్ధం చేస్తే కదా వీళ్ళందరినీ చంపాలి, ఈ పాపం అంతా వస్తుంది నాకు, కాబట్టి యుద్ధం చేయకుండా ఉంటే సరిపోతుంది కదా అని చెప్తున్నాడు. కానీ శ్రీకృష్ణ భగవానుడు అందుకు అంగీకరించలేదనమాట. సో అలాగే కర్మ సన్యాసం అనేటువంటి సాధ్యమైనటువంటి విషయం కాదు. పూర్తిగా కర్మ సన్యాసం అనేది ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే కనీసం శరీర పోషణకైనా కర్మాచరణ చేయవలసి ఉంటుంది. మానవుడు కర్మను ఏ విధంగా చేయాలో తెలుసుకోవాలన్నమాట. తను చేస్తున్న కర్మ ఏదైనప్పటికీ కూడా దాన్ని ఏ విధంగా చేయాలో తెలుసుకోవాలి. ప్రత్యేకించి కృష్ణ పర కర్మల నుంచి విరమించి కృష్ణ భక్తి ప్రదర్శన చేస్తూ ఒంటరిగా కూర్చోవడం అనేది కృష్ణ పర కర్మ కన్నా ముఖ్యమైనది కాదు. అంటే కేవలం భక్తి ప్రదర్శన చేసేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఇవాళ నేను ఏదో న్యూస్ చూస్తున్నాను. నేను ఎవరో ఒక వ్యక్తి ఎక్కడో భారతదేశం ఎక్కడో కొన్ని కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకొని వెళ్ళి బృందావనంలోనూ మధురలోనూ ఎక్కడో సన్యాసి రూపంలో తిరుగుతున్నట్ట. అక్కడ ఆ డబ్బులు పెట్టి తను అక్కడ చాలా వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాడు. సో అట్లా అనమాట, భక్తి ప్రదర్శన చేస్తూ ఒంటరిగా కూర్చోవడం అనేది కృష్ణపర కర్మ కన్నా ముఖ్యమైనటువంటిది. భక్తియుత సేవ ముఖ్యమైనది. భక్తియుత సేవను ప్రకటించడం కన్నా భక్తియుత సేవ చేయటం ముఖ్యమైనది అనమాట. ముందే తెలిపినట్టు ఏ విధంగా అయితే వివస్వానుడు వంటి శ్రీకృష్ణ భగవాన్ అంటే ముందే చెప్పాడు, ఇవం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యమని. నేను వివస్వానుడికి చెప్పాను, వివస్వానుడు మనువుకు చెప్పాడు, మనువుకి ఇక్ష్వాకుడు చెప్పాడు, ఇక్ష్వాకు చెప్పాడు, తరవంతరం ఇది కాలం పోయింది. అట్లా నేను ఏదైతే చెప్పానో వాళ్ళందరూ అనుసరించారు. సూర్యులాగా, మనువులాగా, ఇక్ష్వాకుడిలాగా నువ్వు కూడా వాళ్ళని అనుసరించి వాళ్ళలాగా ఉత్తమ గతులు పొందగలవు అని చెప్తాడనమాట. శ్రీకృష్ణ భగవానికి తన పూర్వ కర్మలు, పూర్వం కృష్ణ భక్తి భావనలో కర్మాచరణ గురించిన వారి గురించి పూర్తిగా తెలుసు. అది కూడా చెప్పాడు కదా అర్జునుడికి, నేను చెప్పేటప్పుడు నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, నాకు గుర్తుంటుంది, నీకు గుర్తుంటుంది అని చెప్తాడు కదా. ఏవం పరంపరా ప్రాప్తం అనేటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో, అందుకని లక్షల సంవత్సరాలకు పూర్వం విద్యను పొందిన సూర్యదేవుని కర్మలు అనుసరించాలి అని భగవానుడు ఇక్కడ ఏదైతే ఆ ముందు ఆ సూర్యదేవుని ప్రస్తావన తెస్తూ చెప్పాడు, ఇప్పుడు అర్జునుడు చెప్తున్నమాట. అంటే ఎవరెవరికి ఏ విధమైనటువంటి కర్మాచరణ, విద్యుక్త ధర్మాచరణ ఇవ్వబడిందో దానిని తప్పనిసరిగా ఆచరించి తీరవలసిందే.
శ్రీకృష్ణుని అటువంటి శిష్యులే ఇక్కడ ముక్త పురుషులు అనమాట. ఎవరైతే భగవంతుని గురించిన సంపూర్ణ జ్ఞానముతో కర్మాచరణ చేస్తూ కర్మఫలాలను పట్టుబడకుండా భగవంతుని సేవలో నియుక్తమై ఉంటారో వారిని ముక్త పురుషులుగా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. వారందరూ కూడా ఆ దేవదేవుడు నిర్దేశించిన కార్యనిర్వహణలో నియుక్తులైనటువంటి వారే అనే విషయాన్ని ఇక్కడ చెప్తారనమాట. హరే కృష్ణ. అందుకనే అన్నమాచార్యుల వారి ఒక కీర్తన ఉన్నదనమాట ఈ కర్మాచరణ గురించి. ఏడధర్మ మేడ కర్మ మిన్నియు నీ సేవేగాక. అంటే భగవంతుని సేవ మాత్రమే ధర్మమైన కర్మైన ఏదైనా కూడా ధర్మాచరణ. భగవాన్ చెప్పిన సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజామి. భగవంతుని సేవించడమే ఒక నిత్యం. ఒకటే ధర్మం. ఏడ ధర్మం ఏడ కర్మం ఇన్ని నీ సేవేగాక. ఈడనే ఇందుకు సాక్షి ఇట్టే నిలిపితివి. నువ్వే చూపించావు కదా దానికి సాక్ష్యము అని చెప్తాడనమాట. తెగువ చేసి నీకు తెచ్చిరి బోనములు మగండ్ల మాట దోసి మౌనసుతులు. మనకు తెలుసు భాగవతంలో ఆ మునుల భార్యలు ఎవరైతే ఉన్నారో భగవానుని కోసం వాళ్ళు భోజనం తీసుకొని వస్తారనమాట. ముందుగా తన తోటి వాళ్ళని పంపిస్తే ఇవ్వకపోతే శ్రీకృష్ణుడి కంటే ఆ యజ్ఞంలో సమర్పించవలసినటువంటివి కూడా వాళ్ళు భగవానునికి పంపిస్తారనమాట. తగ నిన్ను చేపట్టుటే ధర్మముగా నిలిపి జగమెరగంగా వేద సమ్మతి చేసితివి. అంటే నిన్ను పట్టుకోవటమే ధర్మం, నిన్ను అనుసరించడమే ధర్మం, నీ గురించి తెలుసుకోవడమే ధర్మం. ఇంతకు మించినటువంటి ధర్మం ఇంకేమీ లేదు. ఇది మొత్తం జగమెరగగా వేద సమ్మతి చేసి నువ్వు ఇది వేదముల ద్వారా ఈ మొత్తాన్ని విశ్వమంతా కూడా తెలియజేసావు కదా స్వామి. బల్లిదాన నిన్ను గొందే బలు సాహసము చేసి తల్లి తండ్రి మాట తోసి తానే రుక్మిణి చేసింది కూడా అదే కదా. తల్లిదండ్రుల మాట తోసేసింది, సోదరుల మాట తోసేసింది. నీ మీద నిన్ను ఆశ్రయించి నీ శరణాగతి చేయాలనే లక్ష్యంతో నిన్ను చేరింది. ఎల్లగా నీకు మోహించుటెక్కుడు తగవు చేసి వెల్లవిరి నాపే నీవు వీధుల నెగితివి. అందరికి కూడా మోహాన్ని కలిగిస్తూ ఆమెను తీసుకొని నువ్వు ఎంతో అద్భుతంగా ఆ వీధులలో ప్రయాణించావు. తర్వాత ద్వారకలోకి ప్రవేశించావు. ద్వారకావాసులందరూ కూడా ఎంతో ఆనందంగా నిన్ను స్వాగతించారు. శ్రీ వెంకటేశ, నిన్ను సేవించవచ్చితే చాలు భావించి రక్షింతువు నీ పరుషులను. ఎవరైతే నిన్ను సేవిస్తారో చాలు, అది నువ్వు తలుచుకొని వాళ్ళని రక్షిస్తావు. ఈవల నీకు మొక్కుటే ఇన్ని పుణ్యములు చేసి కామించి హీనుల మమ్ము గనుల చేసితివి. నిన్ను ఆశ్రయించడం ద్వారా ముక్త పురుషులు ఎవరైతే పొంది ఉన్నారో అటువంటి పుణ్యాలు చేసి మాలాంటి హీనులను కూడా ఘనులను చేయగలవు నువ్వు స్వామి. కాబట్టి ఏడధర్మం ఏడ కర్మం ఇన్ని భగవంతుని సేవే కాక శ్రీకృష్ణ భగవాను సేవే అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. హరే కృష్ణ. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి విషయంలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే తెలియచేయగలరు. ప్రశ్నలు కానీ లేదా ముఖ్యాంశములు ముందు చెప్పాను కదా నేను, ముఖ్యాంశములు ఏవైనా ఉంటే కనుక మీరు టైప్ చేయండి.